సార్ 'డాకు మహారాజ్' నిన్న రిలీజ్ అవ్వడం మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా నెటిజన్స్ నుంచి రావడం మనం చూసాం సార్. మరి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది సార్? ఎంత వరకు కలెక్ట్ చేసింది? యాహ్! 'డాకు మహారాజ్' నిన్న రివ్యూ కూడా చెప్పాను నేను. కొంత మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది బిగినింగ్‌లో. ఎందుకంటే ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ ఒక 30, 40 నిమిషాలు బోరింగ్‌గా ఉంది. సినిమా అంతా ఒక లెవెల్‌కి తీసుకొచ్చి అక్కడెందుకో బాబీ చేతులెత్తేసాడు అని చాలామందైతే మేము ఆ టైంలో నిద్రపోయామని చెప్పారు. అట్లాగే పాటలు చాలా చోట్ల అంటే ప్లేస్‌మెంట్ సాంగ్స్ బాలేదు, మైనస్‌గా ఉన్నాయని ఇలాంటివి చెప్పారనమాట బేసిక్‌గా. సో, కానీ ఓవరాల్‌గా తీసుకుంటే దాని తర్వాత రెస్పాన్స్ మారిపోయింది. అంటే క్రిటిక్ చూసే పద్ధతి వేరు, ఫ్యాన్స్ గాని, మాస్ గాని చూసే పద్ధతి వేరు. మాస్‌కి ఇది బాగా ఎక్కినట్టుగా మనకు అర్థమవుతుంది. సో, ఆ రకంగా తీసుకున్నప్పుడు కలెక్షన్‌ల వైజ్ చూసుకుంటే నిన్న కలెక్షన్‌లు చాలా మంచిగా ఉన్నాయని చెప్తున్నారు. యాక్చువల్‌గా ఏందంటే ఇది బిజినెస్ థియేట్రికల్ బిజినెస్ గాని మనం ముందుగా మాట్లాడుకుంటే థియేట్రికల్ బిజినెస్ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే తీసుకుంటే 67,30,00,000 బిజినెస్ అయింది. నిజాంలో 17.5 కోట్లు, తర్వాత సీడెడ్ అంటే రాయలసీమలో 15.5 కోట్లు, నార్త్ ఆంధ్రాలో ఉత్తరాంధ్రలో 8 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 6 కోట్లు, వెస్ట్ గోదావరిలో 5 కోట్లు, కృష్ణాలో 5.4 కోట్లు, గుంటూరులో 7.2 కోట్లు, నెల్లూరులో 2.7 కోట్లు. మొత్తంగా 67,30,00,000 వ్యాపారం థియేట్రికల్ బిజినెస్ జరిగిందనమాట. మామూలుగా ఈ సినిమాకి 85 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడ వేస్టేజ్ కాకుండా చాలా జాగ్రత్తగా ఓవర్ బడ్జెట్ కాకుండా చేశారు. మామూలుగా బాలకృష్ణతో సినిమా అంటేనే ఆయన ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆయన అన్ని ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఆయన స్వయంగా ప్రొడ్యూసరు, వాళ్ళ నాన్న ప్రొడ్యూసరు. సో ఆయనకి వాళ్ళ అన్న ప్రొడ్యూసరు కాబట్టి ప్రొడ్యూసర్ కష్టాలు బాలకృష్ణకు బాగా తెలుసు. ఆయన ఎక్కడ వేస్ట్ కానివ్వడం అని చెప్తారు. అందుకని 85 కోట్ల బడ్జెట్తో ఇది అయింది. అయితే ఓవరాల్ గా 170 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు దీనికి. గ్రాస్ 170 కోట్లుగా రావాలని చెప్పి. అయితే నిన్న కలెక్షన్ చూసినప్పుడు ఇప్పటి వరకు మనకి ఏంటంటే బ్రేకింగ్ కలెక్షన్స్ ఇంకా రాలేదు. ఓవరాల్ కలెక్షన్ చూసుకుంటే నిన్న 30 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. బాలకృష్ణ సినిమాలో ఫస్ట్ డే 30 కోట్ల కలెక్షన్ అనేది రికార్డు. ఇది రికార్డు క్రియేట్ చేసింది. సో అంటే ఆ మిక్స్డ్ టాక్ ని అధిగమించి కలెక్షన్లు బ్రేక్ చేశాయని చెప్పొచ్చు మనం. అట్లాగే మన ఆక్యుపెన్సీ తీసుకుంటే మార్నింగ్ 60% ఆక్యుపెన్సీ ఉంది. అది మధ్యాహ్నంకి వచ్చేసరికి 64% పెరిగిందనమాట. అంటే మౌత్ టాక్ తోనే ఈ పర్సెంటేజ్ పెరిగింది. ఈవెనింగ్ వచ్చేసరికి 72% కి వచ్చింది. లేట్ నైట్ షోలకు వచ్చేసరికి 67%. అంటే ఓవరాల్ గా ఇది అరౌండ్ 64-65% ఇది ఉంది అనమాట, ఆక్యుపెన్సీ ఉంది. అదే మనం కానీ గేమ్ చేంజర్ చూసుకుంటే అరౌండ్ 50% ఉంది. అంటే గేమ్ చేంజర్ ని ఇప్పటి వరకు ఇదైతే దాటేస్తుంది. కాకపోతే గేమ్ చేంజర్ కి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేశారు. ఈ హిందీ, తమిళ వెర్షన్స్ రిలీజ్ చేయలేదు. ఓన్లీ బాలకృష్ణ గత సినిమాల్ని దీన్ని కంపేర్ చేయాలి తప్ప గేమ్ చేంజర్ తో దీన్ని కంపేర్ చేయలేము. ఎందుకంటే అది దాదాపు 450 కోట్ల బడ్జెట్, అది పాన్ ఇండియా సినిమా, ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి బాలకృష్ణ సినిమా మాత్రం ఇప్పటి వరకు అంటే రేపు సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ ఉంది. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన ఈ రెండిట్లో చూసుకున్నప్పుడు బాలకృష్ణ సినిమా క్లియర్ గా హిట్ అనే టాక్ అయితే వచ్చేసింది. కలెక్షన్లు కూడా సో ఇది దీని తర్వాత ఇది కుమ్మేసుకుంటది కలెక్షన్లు అన్న ఇదైతే వస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ సినిమా మామూలుగా మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఆయన డైలాగ్స్ కానీ లౌడ్ గా ఉంటుంది. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి బాబీ ఆయన్ని ఒక స్టైలైజ్డ్, ఒక హాలీవుడ్ హీరో లాగా చూపించడం, ఒక స్టైలైజ్డ్ పెర్ఫార్మెన్స్ చూపించడం, అట్లాగే స్క్రీన్ ప్లేలో కూడా
ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ని, అంటే ప్రధానంగా 2 రకాల ట్రాక్స్ ఉంటాయి, ఇటు మదనపల్లి అటు చంబల్లోయ. ఈ 2 రకాల అనే ట్రాక్స్ ని కలపడం, బాలకృష్ణ కూడా ఒక పక్క సీతారాంగా, తర్వాత డాకు మహారాజ్గా, ఇటు నానాజీగా 3 రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయడం. సో ఇవన్నీ కూడా వెరైటీగా ఉన్నాయి. అంటే ఒక మాస్ ని, బాలకృష్ణ ఫ్యాన్స్ ని అలరిస్తూనే జనరల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఇది చేయగలిగారు అనమాట. అది సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అది జనాలకి బాగా ఎక్కేసింది. ఆల్రెడీ బాలకృష్ణ అఖండ కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, తర్వాత భగవంత్ కేసరి కావచ్చు, ఈ 3 సినిమాలతో హ్యాట్రిక్ కొట్టున్నాడు. ఇప్పుడు ఇది సెకండ్ హ్యాట్రిక్ ఇది స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో ప్రధానంగా మన ఫ్యాన్స్ అంతా కూడా బాలకృష్ణ మేనరిజమ్స్, ఆయన చెప్పే డైలాగ్స్ అవి ఒక పక్క ఉంటే, రెండోది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. ఫ్యాన్స్ అందరూ కూడా తమనికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఇంత పెద్ద మ్యూజికల్ హిట్ ఇచ్చావు, పాటలు ఆ స్థాయిలో లేకపోయినా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎలివేషన్స్ మామూలుగా లేవు. ప్రతి 10 నిమిషాలకి ఒక ఎలివేషన్ ట్రై చేశాడు బాబు అనేది చెప్తున్నారు అనమాట. అందువల్ల అంటే మామూలుగా ఓన్లీ యాక్షనే కాకుండా దీంట్లో ఏంటంటే ఫ్యామిలీ డ్రామా కూడా, చిన్న పాపలతో వచ్చే జనరల్ గానే చిన్న పాప హీరో, బాబు కావచ్చు పాప కావచ్చు, చైల్డ్ అండ్ హీరో మధ్య సెంటిమెంట్స్ జనరల్ గానే సినిమాలో వర్కౌట్ అవుతుంటాయి. దీంట్లో చాలా బాగా వచ్చింది కెమిస్ట్రీ గానీ వాళ్ళిద్దరి మధ్య, చాలా బాగా వచ్చింది. అట్లాగే శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో ఇలాగా ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కి సరిపోయే విధంగా ఉన్నాయి, అట్లా మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా కూడా ఒట్టి మాసే ఉంటే ఆ సినిమా పెద్ద స్థాయిలో హిట్ కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళాలి. ఎందుకంటే మనకి అర్బన్ సెంటర్స్ లో థియేటర్లో కూడా పై క్లాస్ ఆడియన్స్ ఎక్కువ వస్తే కలెక్షన్లు ఎక్కువ వస్తాయి. కింది స్థాయి వాళ్ళు మాత్రమే ఎక్కువ వస్తే డబ్బులు ఎక్కువ రావు. థియేటర్ నిన్నట్టు కనబడుతుంది కానీ డబ్బులు ఎక్కువ రావు. రెండోది ఏంటంటే ఇవాళ ఉన్న థియేటర్ కన్స్ట్రక్షన్ కూడా ఎలా ఉంటుందంటే, లోవర్ క్లాస్ సీట్లు తగ్గిపోయినాయి, అప్పర్ క్లాస్ సీట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. గతం కంటే కూడా అది ఓవర్ ద పీరియడ్ మారిపోయింది అలాగా. సో దానివల్ల అంటే నేను ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ గురించి చెప్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ అవ్వడం అనేది ఈ సినిమా ప్లస్ అని చెప్పుకోవాలి. అంటే మౌత్ టాక్ అనేదే దీనికి ప్రధానంగా పనిచేసింది. ట్రైలర్ అప్పుడు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు, కానీ ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు ఆ ట్రైలర్ చూసి. దానికోసం మళ్ళీ మొన్న థియేటర్కి ట్రైలర్ ని ఫ్యాన్స్ కోసం, మాస్ ఆడియన్స్ కోసం కట్ చేశారు. అందులో వైలెన్స్ అదంతా కూడా ఎక్కువగా చూపించారు. అట్లాగే బాలకృష్ణ కొంత మాస్ డైలాగ్స్ చెప్పడం, అందరూ చదువులో డిగ్రీస్ మాస్టర్స్ సంపాదిస్తే నేను చంపడంలో మాస్టర్స్ సంపాదించాను, మద్రాసులో నేను మాస్టర్స్ చేశాను, ఇలాంటి డైలాగులు ఉన్నాయి. దానికి తగినట్టుగానే అతని మరణ కారణం ఉంటుంది. చంపడానికి కూడా జస్టిఫికేషన్ గా విలన్ ని వాళ్ళ కురియాలిటీని అంతా కూడా ఎస్టాబ్లిష్ చేయడం. అక్కడ బలవంత్ ఠాకూర్ కావచ్చు, ఇక్కడ త్రిమూర్తులు ఎమ్మెల్యే క్యారెక్టర్ కావచ్చు, ఇవన్నీ స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఏమైందంటే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అంటే వాళ్ళు ఎంతగా హింసిస్తుంటారు దాన్ని అఖండలో కూడా మనకి అలాంటి సెంటిమెంట్ కనబడుతుంది. అయితే ఇక్కడ చిన్న పాపని